అండ్ మనం చూస్తే కనుక భారతదేశం మన ట్రేడ్ని డైవర్సిఫై చేసుకోవడానికి రకరకాల దేశాలతో ట్రేడ్ డీల్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. యూరోపియన్ యూనియన్ కావచ్చు, చిలీ కావచ్చు, పెరు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కావచ్చు, అదేవిధంగా యురేషియన్ ఎకనమిక్ యూనియన్ కావచ్చు, వీటన్నిటితో ఇప్పుడు భారతదేశం కొత్తగా ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అయితే మరో పక్క చైనాను చూసుకుంటే కనుక ఒకవేళ చైనా పైన కూడా అమెరికా 500% టారిఫ్స్ వేస్తే కనుక చైనా మీద విపరీతమైన ప్రభావం పడే అవకాశం ఉందంటే కాస్త తక్కువే. మనం ఇండియాతో కంపేర్ చేస్తే చైనా తెలివిగా ముందే డైవర్సిఫై చేసుకుంది, చాలా దేశాలతో ట్రేడ్ డైవర్సిఫై చేసుకుంది. అదేవిధంగా చైనా పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ ట్రేడ్ మాత్రమే కాకుండా రకరకాల ఇండస్ట్రీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిందనమాట. ఒకవేళ గనక చైనా పైన కూడా అంతే టారిఫ్లు పడినా చైనా ఇతర దేశాలతో ఎక్కువ ట్రేడ్ చేసుకుంటుంది. ఆల్రెడీ చైనాకి ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో $1 ట్రిలియన్ మేర ట్రేడ్ సర్ప్లస్లు ఉన్నాయన్నమాట. దాంతో చైనా పెద్ద ఇబ్బంది పడదు. కానీ ఇండియా మాత్రం చాలా వరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్, టెక్స్టైల్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, మెరైన్ ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మరింత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తులో కనుక ఇండియా పైన అదనపు టారిఫ్లు వేస్తే కనుక ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కాఫీ, టీ, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మాత్రం సిచ్యువేషన్ని క్షుణ్ణంగా గమనిస్తున్నామని చెప్పి, ఫాలో అవుతున్నామని చెప్పి అండ్ ఇండియన్ ఇంట్రెస్ట్ని కాపాడుతామని చెప్పి ప్రకటిస్తున్నారనమాట. ఓవరాల్గా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇండియా పైన అదనపు టారిఫ్లు వేసే దిశగా అడుగులు వేస్తున్నారని అర్థమవుతుంది.